హలో అండి అందరికీ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి క్లాసిక్ కాంబినేషన్తో వచ్చేసాను. రోజు తినే అన్నం పప్పు కాంబినేషన్లోనే కొంచెం వెరైటీగా తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే చాలా టేస్టీ ఇంకా హెల్తీగా ఉండే జీరా రైస్ దాల్ తడక రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ మనకి ఎక్కువగా రెస్టారెంట్స్ ఇంకా డాబాల్లో దొరుకుతుంది, కానీ తినాలనిపించిన ప్రతిసారి అక్కడికి వెళ్ళలేం కదా. అందుకే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు మాట. నేను మీ తెలుగు అమ్మాయి. ముందుగా జీరా రైస్ కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మీకు నెయ్యి ఇష్టమైతే మొత్తం నెయ్యి వేసుకోండి. నాకు పర్సనల్గా నచ్చదు కాబట్టి నేను అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేశాను. అవి బాగా వేడెక్కాక అందులో మీకు అందుబాటులో ఉన్న మసాలాలు జీడిపప్పు పలుకుల్ని వేసి వాటిని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. అవి కాస్త వేగిపోయాక అందులో ఒక గుప్పెడు జీలకర్రని తీసుకొని చేతులతో చిదుముకొని వేసుకోండి. దట్ మనకి జీలకర్ర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఆ జీలకర్ర బాగా వేగిపోయాక అందులో కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు వేసుకొని వాటిని బాగా వేయించుకోండి. అవి కాస్త వేగిపోయాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. నేను ఇక్కడ కప్పున్నర బాస్మతి రైస్కి 3 కప్పుల వాటర్ పోసానండి. నార్మల్ రైస్ అయితే 1కి 2 పోయొచ్చు. వాటర్ పోసుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసి ఆ వాటర్ని బాగా మసలనివ్వండి. ఆ వాటర్ బాగా మసిలిపోయాక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టి నీళ్లు మొత్తం ఇంకిపోయి రైస్ మొత్తం మంచిగా కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ ఆ మసాలాలన్నీ కలుపుతూ ఉడికించుకోవడమే అండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయాక స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. సో దట్ మనకి రైస్ అలా పొల్లు పొల్లు అవుతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాల్ తడక కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పుకి 1 కప్పు పెసరపప్పు పోసుకొని దాన్ని బాగా కడిగేసి అందులో వాటర్ వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె, ఉప్పు వేసి ఆ పప్పుని బాగా ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసి మీకు అందుబాటులో ఉన్న మసాలా దినుసుల్ని వేసి వాటిని బాగా వేయించుకోండి. మసాలాలు మాడిపోకుండా చూసుకోండి. అవి కాస్త వేగిపోయాక చిన్నగా తరుగుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని అందులోనే ఉల్లిపాయ తరుగుని కూడా వేసి బాగా వేయించుకోండి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి. అవి బాగా వేగిపోయాక అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ ఆ టమాటోలో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఆ టమాటా ముక్కల్ని ఉడికించుకోండి. అవి బాగా మగ్గిపోయాక అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ పప్పుని వేసి దాన్ని బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్లు మొత్తం ఇంకి పప్పు కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోండి. పప్పు గట్టిగా అయ్యాక దాన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పై ఒక చిన్న మూకుడు లాంటిది ఏదైనా పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోండి. జీలకర్ర బాగా ఫ్రై అయిపోయాక అందులో ఎండుమిర్చి మీ రుచికి సరిపడా కారం వేసి అందులోనే కొద్దిగా కొత్తిమీర కొంచెం కస్తూరి మేతి వేసి బాగా మాడనివ్వకండి. వెంటనే తీసి దాన్ని తీసుకెళ్ళి పప్పులో వేసేయడమే. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే చాలా టేస్టీగా ఉండే దాల్ తడక రెసిపీ రెడీ అయిపోయింది. ఈ జీరా రైస్ ఇంకా దాల్ తడక రెసిపీ మాత్రం సూపర్ కాంబినేషన్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్ యూ. బాయ్ బాయ్.